చూసుకున్నట్లయితే హైదరాబాద్లో వంగిపోయిన 4 అంతస్తుల భవనం, గచ్చిబౌలిలో ఒరిగిన 4 అంతస్తుల భవనం, 50 గజాల్లో G+4 పెంట్ హౌస్ నిర్మాణం అయితే జరిగింది. తక్కువ ప్లేస్ అనమాట. పక్కనే మనకి కొత్తింటికి పునాది గుంత తవ్వటంతో దాని వైపు అయితే వాలిందనమాట ఈ భవనం. దాని వైపు అయితే వాలిపోయింది ఈ భవనం. పక్కనే పునాది అయితే తవ్వడంతో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకి హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దికీ నగర్లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన 4 అంతస్తుల భవనం అనమాట. అయితే దాదాపు 30 మంది ప్రాణ భయంతో బయటకైతే పరుగులు తీశారు. ఈ క్రమంలో 3వ అంతస్తులో ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకైతే దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే శేర్లింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్లోని సిద్దికీ నగర్ ప్లాటు 1669లోని 50 గజాల స్థలంలో వి లక్ష్మణ్ స్వప్న దంపతులు 2 ఏళ్ల కిందట హ్యాపీ రెసిడెన్సీ పేరుతో G+4 పెంట్ హౌస్ నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోరు ఇక్కడ పెంట్ హౌస్లో ఒక గది చొప్పున మిగిలిన 4 అంతస్తుల్లో 2 గదుల చొప్పున అయితే కట్టారు. ప్రస్తుతం ఆయా గదుల్లో అస్సాం, మణిపూర్కు చెందిన 50 మంది నిరుద్యోగులు ఉంటూ ఉన్నారు, చిరుద్యోగులు. 3 రోజుల క్రితం ఈ భవనం వెనుక ఓ కొత్త భవనం నిర్మాణం పనులు అయితే మొదలయ్యాయి. మంగళవారం చూసుకున్నట్లయితే వారు ఉదయం హ్యాపీ రెసిడెన్సీకి అనుమతి అనుకుని 2 పిల్లర్లకు అయితే గుంతలు అయితే తవ్వారు. దాని ప్రభావంతో రాత్రి 8:30 సమయంలో సదరు భవనం ఒక్కసారిగా గుంత వైపుకి అయితే ఒరిగింది. ఇక్కడ లోపలున్న వారు ప్రమాదాన్ని గ్రహించి బయటకైతే పరుగులు తీశారు. కాసేపటికి పోలీసులు, GHMC విపత్తు సంబంధించిన అధికారులు కూడా అందరూ కూడా రావడం అయితే జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదైతే భవనం అయితే మొత్తం ఒరిగిపోయింది అనమాట. అయితే ఇప్పుడు పడిపోద్దని చెప్పేసి అందరూ భయపడుతూ ఉన్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో, మరి ఏం చేస్తారో, కూల్ చేస్తారో ఏంటి అనేది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.